ఇదే న్యూయార్క్ టైమ్స్ కథనంలోనే మేము చంద్రబాబు నాయుడు గారి ఇంటర్వ్యూ కోసం కూడా ప్రయత్నించాం, ఆయన అందుబాటులో లేరు. నారా లోకేష్ గారిని వీళ్ళు పలకరించినప్పుడు నారా లోకేష్ గారు చెప్పిన మాట, చేసింది మిత్రుడైన మోడీ కాదు ప్రధానమంత్రి. అమరావతిపై న్యూయార్క్ టైమ్స్ వెబ్సైట్ ప్రచురించిన కథనం పైన ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. కొందరు జాతీయ మీడియా జర్నలిస్టులు కూడా ఈ కథనం తీరుపైన అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. న్యూయార్క్ టైమ్స్ జర్నలిజం ఎథిక్స్ ని కూడా ప్రశ్నించే వరకు పరిస్థితి వెళ్ళిపోతుంది. ఇది కేవలం అమరావతి కోసం రాశారా లేకుంటే తెలుగుదేశం పార్టీ ప్రచారం కోసం రాశారా అన్న అనుమానాన్ని కూడా కొందరు జర్నలిస్టులు వ్యక్తం చేస్తున్నారు. ఈ కథనంలో కొద్దిగా నిశ్చితంగా గమనిస్తే కొన్ని అంశాలు కూడా కనపడతాయి. నారా లోకేష్ గారిని ఎలివేట్ చేయడానికి కూడా ఈ కథనాన్ని వాడారా అన్న ఒక అభిప్రాయం కూడా కలుగుతుంది. కరెక్ట్ గా ఏ రోజు అయితే సీడ్ యాక్సెస్ రోడ్ కి ఎమ్మెల్యే ఎమ్మెల్సీల క్వార్టర్స్ కి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభోత్సవం చేశారో అదే రోజు న్యూయార్క్ టైమ్స్ వెబ్సైట్ లో ఈ అమరావతి గురించి కథనం ప్రచురితమైంది. కరెక్ట్ గా ఆ రోజు ఎందుకు వచ్చింది అంటే ప్రారంభోత్సవాల సందర్భంగా అమరావతి మీద విపరీతమైన హైప్ కు ఏమన్నా ప్రయత్నం చేశారా అన్న ఒక అభిప్రాయం కూడా కలుగుతోంది. పైగా సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన రోజు చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేస్తూ అమరావతి మీద న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రచురించడం కూడా చాలా సంతోషంగా ఉంది అంటూ ఒక ట్వీట్ చేశారు. అంటే చంద్రబాబు నాయుడు గారికి ఈ కథనం ప్రచురితం అవుతున్నట్టు తెలియదు అన్నట్టు, అసలు న్యూయార్క్ టైమ్స్ జర్నలిస్టులు అమరావతి ప్రాంతంలో పర్యటించారు అన్న విషయం కూడా తెలియదు అన్నట్టుగా హఠాత్తుగా ఆ కథనం చూసి చంద్రబాబు నాయుడు గారు ఆశ్చర్యంతో ట్వీట్ చేశారా అన్న అభిప్రాయం చాలా మంది కలిగింది. కానీ ఇదే న్యూయార్క్ టైమ్స్ కథనంలోనే మేము చంద్రబాబు నాయుడు గారి ఇంటర్వ్యూ కోసం కూడా ప్రయత్నించాం, ఆయన అందుబాటులో లేరు ఆ సమయంలో అని రాశారు. సాధారణంగా ఒక ముఖ్యమంత్రిని ఏ మీడియా సంస్థ అయినా ఇంటర్వ్యూ చేయాలి అనుకుంటే ఏదో హఠాత్తుగా ఇంటికి వచ్చేసి మేము మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తామని చెప్పదు, ముందే అపాయింట్మెంట్ తీసుకుంటారు. ఇక న్యూయార్క్ టైమ్స్ లాంటి పత్రికలకు సంబంధించిన జర్నలిస్ట్ అయితే ఆ జాగ్రత్తల్ని తప్పకుండా తీసుకుంటారు. మరి మేము మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలి అనుకుంటున్నాం అని చంద్రబాబు నాయుడు గారికి నిజంగా వీళ్ళు సమాచారం ఇచ్చి ఉంటే చంద్రబాబు నాయుడు గారు అందుబాటులో లేకుండా ఉంటారా? అమరావతి మీద మేము స్టోరీ రాస్తున్నాం అని జర్నలిస్టులు ఎవరైనా చెప్తే, అందులో న్యూయార్క్ టైమ్స్ జర్నలిస్టులు చెప్తే నాకు వీలు కాదని చంద్రబాబు నాయుడు గారు చెప్పే పరిస్థితి ఉంటుందా? చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అందుబాటులో లేరు అంటూనే ఆయన కుమారుడు నారా లోకేష్ ను పలకరించినట్టుగా ఆయనతో వివరాలు తీసుకున్నట్టుగా రాసుకొచ్చారు. అంటే చంద్రబాబు నాయుడు గారిని పక్కన పెట్టి నారా లోకేష్ గారిని ముందు పెట్టే ప్రయత్నం ఈ కథనంలో చేశారా అన్న అభిప్రాయం కూడా కలుగుతుంది. కొన్ని లైన్లు గమనిస్తే నిశ్చితంగా నారా లోకేష్ గారిని వీళ్ళు పలకరించినప్పుడు నారా లోకేష్ గారు చెప్పిన మాట, రాష్ట్రం విడిపోవడం గురించి నారా లోకేష్ గారు చెప్తూ ఒక రోజు ఉదయం వచ్చి బయటకు వెళ్ళిపో, ఇది నీది కాదు అని చెప్పినట్టుగా ఉంది. అంటే హైదరాబాద్ నుండి బయటకు వచ్చిన సమయంలో 2014లో కుటుంబం హైదరాబాద్ ను విడిచిపెట్టి హెలికాప్టర్ లో వచ్చి విజయవాడ విమానాశ్రయంలో దిగింది. అసలు చంద్రబాబు నాయుడు గారి కుటుంబం అమరావతిలో ఎప్పుడు ఉంది అన్నది కూడా తెలియని అంశం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఉంటున్నారు, కానీ చంద్రబాబు నాయుడు గారి కుటుంబం చంద్రబాబు భువనేశ్వర్ గారు కావచ్చు, బ్రాహ్మణి గారు కావచ్చు, వాళ్ళ అబ్బాయి కావచ్చు, అందరూ కూడా అక్కడే ఉంటున్నారు. కానీ అదంతా ఒక నాటకీయం లాగా మేము హెలికాప్టర్లో అక్కడ నుండి వచ్చి ఇక్కడ దిగేశాం, అక్కడ ఏమీ లేదు. ఏది విజయవాడ ఎయిర్పోర్ట్ లో నారా లోకేష్ గారు వర్ణిస్తున్నారు, అక్కడ ఏమీ లేదు, ఒక టిన్ షెడ్ మాత్రమే ఉంది, నాకు కన్నీళ్లు వచ్చాయి అని నారా లోకేష్ గారు చెప్తున్నారు. అక్కడ నుండి వచ్చి హెలికాప్టర్లు ఇక్కడ దిగంగానే అక్కడ ఏమీ లేదు, ఒక షెడ్ మాత్రమే ఉండేసరికి కన్నీళ్లు వచ్చాయని నారా లోకేష్ గారు వివరించారంట. అది చూసి బాధ కలిగించింది, కానీ ఆ పరిస్థితి మాలో పట్టుదలను శక్తిని నింపింది, నేను అధిగమించగలను అని చెప్పే ఆవేశాన్ని ఇచ్చింది అని నారా లోకేష్ గారు న్యూయార్క్ టైమ్స్ దగ్గర అన్నారంట. అనవసరంగా తెలంగాణ వాళ్ళ మీద అపవాదం వేయడం. తెలంగాణ వాళ్ళు ఇప్పటికీ కూడా ఏ ఒక్క ఆంధ్ర వ్యక్తిని తరిమేయలేదు, ఏమీ చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్రం విడిపోయిన తర్వాత, ఏపీకి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా హైదరాబాద్ లో 2-3 ఆఫీసుల్ని రెడీ చేసుకున్నారు. ఆయన ఆ రోజు ఇచ్చిన స్టేట్మెంట్ ఏది, తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీని అధికారంలోనికి తెచ్చిన తర్వాతే నేను ఏపీకి వెళ్తాను, 10 ఏళ్ళు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంది కాబట్టి ఆ 10 ఏళ్ల కాలంలో తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీని గెలిపిస్తాను అన్నారు. కానీ హఠాత్తుగా అలాంటి స్టేట్మెంట్లు ఇచ్చి అక్కడ ప్రత్యేకంగా ఆఫీసులు ఏర్పాటు చేసుకున్న చంద్రబాబు నాయుడు గారు హఠాత్తుగా ఇలా ఏపీకి ఎందుకు రావాల్సి వచ్చింది అంటే అందరికీ తెలుసు. ఓటుకు నోటు వ్యవహారంలో దొరికిపోవడంతో, అక్కడ సీఎం ఒత్తిడి చేయడంతో ఒక ఒప్పందంలో భాగంగా ఇటువైపు వచ్చేసారని అందరికీ తెలిసిందే. అంతేగాని వాళ్ళు తరిమేశారు అప్పటికప్పుడు కట్టుబట్టలతో అన్నది పూర్తిగా వక్రీకరించడం, చరిత్రనే వక్రీకరించడం, తప్పు ఇటువైపు పెట్టుకొని అవతల వాళ్ళ మీద తప్పు తోసేయడం. మొత్తం చంద్రబాబు నాయుడు గారికి ఎంత పాజిటివ్ గా రాశారు అంటే ఇంకో లైన్, కొంతకాలానికి అంతా కుప్పగూలింది. 2019లో చంద్రబాబు అధికారాన్ని కోల్పోయారు. న్యూయార్క్ టైమ్స్ వెబ్సైట్ లో రాసిన లైన్లు ఇవన్నీ. ఆయనపై అవినీతి, బంధుప్రీతి ఆరోపణలను ఒకప్పుడు ఆయన మిత్రుడైన మోడీ చేశారు. 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు బంధుప్రీతి అంటే కుమారుడు కోసం విపరీతంగా అవినీతి పాల్పడుతున్నారు, పోలవరాన్ని ఏటీఎం గా మార్చుకున్నారు, ఇవన్నీ చేశారు. దాన్ని న్యూయార్క్ టైమ్స్ ఎంత జాగ్రత్తగా రాసిందో చూడండి. ఆయనపై అవినీతి, బంధుప్రీతి ఆరోపణలను ఒకప్పుడు ఆయన మిత్రుడైన మోడీ చేశారు, చేసింది మిత్రుడైన మోడీ కాదు ప్రధానమంత్రి. ప్రధాని హోదాలో మోడీ గారు ఈ మాటలు మాట్లాడారు. ప్రధానమంత్రి
ఈ ఆరోపణలు చేశారు అనుకోకుండా ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మిత్రుడైన మోడీ చేశారు ఆ సమయంలో అని చాలా జాగ్రత్తగానే రాశారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో 2023లో రాష్ట్ర అధికారులు చంద్రబాబుని అరెస్ట్ చేసి కొన్ని వారాల పాటు జైల్లో ఉంచారు. దీనికి అమరావతికి ఏం సంబంధం? ఆయన తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేసులు కొట్టివేయబడ్డాయి. అనవసరమైన సబ్జెక్ట్ అమరావతి గురించి అంటూ మళ్ళా ఆయన మీద కేసులు పెట్టారు, ఆ కేసులను కొట్టేశారు అని రాశారా? అంటే చంద్రబాబు నాయుడు గారికి చాలా పాజిటివ్ గా ఈ కథనం రాశారా అన్న అభిప్రాయం కలుగుతుంది. ఆయన అధికారానికి దూరంగా ఉన్న 5 ఏళ్లలో అమరావతి పనులు నిలిచిపోయాయి. ఆయన మంత్రం ఒక్కటే, చంద్రబాబు నాయుడు గారి మంత్రం ఒక్కటే అంటూ న్యూయార్క్ టైమ్స్ లో ఈ లైన్ చూడండి. ఆయన మంత్రం ఒక్కటే, వేగం వేగం వేగం, స్పీడ్ 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 అని రాశారు. ఆయనకు ప్రతి చిన్న విషయం పైన ప్రత్యేక శ్రద్ధ చూపించే స్వభావం ఉంది. అయితే ఆయనకు ఎదురు దెబ్బలు కూడా తగిలాయి. దశాబ్దాల క్రితం తాను నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన మరో రాష్ట్ర రాజధానిపై ఆయన నియంత్రణ కోల్పోయారు, పట్టు కోల్పోయారు. ఏది హైదరాబాద్ మీద చంద్రబాబు నాయుడు గారు పట్టు కోల్పోవడం ఏంటి, అంతకుముందు ఆయనకు అక్కడ పట్టు ఉండడం ఏంటి, ఇవన్నీ హైదరాబాద్ ను కోల్పోవడాన్ని తన రాజకీయ జీవితంలో అత్యంత బాధాకరమైన రోజుగా చంద్రబాబు అభివర్ణించారు. మరి అంటే ఇది ఇదివరకు అభివర్ణించారా లేకుంటే ఇంటర్వ్యూ లేదని చెప్పారు మళ్ళీ కలిశారా ఏంటో తెలియదు, కానీ హైదరాబాద్ ను కోల్పోవడం తన రాజకీయ జీవితంలో అత్యంత బాధాకరమైన రోజుగా చంద్రబాబు అభివర్ణించారు అని న్యూయార్క్ టైమ్స్ రాసింది. అయితే న్యూయార్క్ టైమ్స్ ఈ కథనం రాసిన తీరు పైన జాతీయ మీడియా సీనియర్ జర్నలిస్ట్ బాలకృష్ణ ఒక ట్వీట్ పెట్టారు. ఆయన ఏం చెప్తున్నారో చూడండి, తెలుగులో చూద్దాం. న్యూయార్క్ టైమ్స్ వారి అమరావతి కథనం చదివాక నాకు ఒక డౌట్ వచ్చింది. ఇది అమరావతి గురించి నివేదికనా లేకుంటే జై టీడీపీ బ్రోచరా? ప్రభుత్వ దార్శనికతకు చాలా చోటు దొరికింది అంటే ఈ కథనంలో, కానీ తమ భూముల్ని వదులుకున్న రైతులు ఎక్కడ? కృష్ణా వరద, పర్యావరణం, ప్రజావ్యయం గురించి ప్రశ్నలు ఎక్కడ? ఇది కేవలం పర్యావరణ కార్యకర్తల ఆందోళన మాత్రమే కాదు. సిఆర్డిఏ 2025 సొంత నివేదికలోనే ఉండవల్లి వద్ద గరిష్ట నీటి ప్రవాహం 2024లో 22,319 క్యూసెక్కులు, 2040 నాటికి 31,000 క్యూసెక్కులకు, 2050 నాటికి 40,000కు పైగా క్యూసెక్కులకు పెరగవచ్చు. నివారణ చర్యలు తీసుకోకపోతే ఈ వరద కొన్ని రోజుల పాటు 2-3 రోజుల పాటు కొనసాగవచ్చు. ఈ కథనంలో వాస్తవ సమస్యలు కూడా ఉన్నాయి. డైల్యూషన్ రిఫ్రిజిరేటర్ అనేది క్వాంటమ్ కంప్యూటర్ కాదు. 88,000 మంది ఇంజనీర్లు అనే వాదన సరి చూసుకోవాల్సి ఉంది. ఇది చంద్రబాబు ముఖ్యమంత్రి సొంత లెక్కలా ఉంది అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఈ కథనం ప్రభుత్వ కోణానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి క్లిష్టమైన ప్రశ్నలను, వ్యతిరేక స్వరాలను పెద్దగా పట్టించుకోనప్పుడు అది జర్నలిజంలా కాకుండా ప్రభుత్వ కరపత్రంలా అనిపించడం మొదలవుతుంది అంటూ సీనియర్ జర్నలిస్ట్ బాలకృష్ణ ఈ న్యూయార్క్ టైమ్స్ అమరావతి మీద రాసిన కథనం పైన అభిప్రాయం వ్యక్తం చేశారు. అంటే మీరంతా ఏకపక్షంగా రాసేశారు ప్రభుత్వానికి అనుకూలంగా, వ్యతిరేక ప్రశ్నలు కానీ వ్యతిరేక స్వరాలకు కానీ ఎక్కడ మీరు పట్టించుకోవడం లేదు. అలాంటప్పుడు ఇది జర్నలిజం లా కాకుండా ఒక ప్రభుత్వ కరపత్రంలా ఉంటుంది అని స్వయంగా ఆయన అభిప్రాయపెట్టారు. ఎవరికైనా సరే ఈ కథనంలో చూస్తే అంతా ఒక పద్ధతి ప్రకారమే చేశారేమో అన్న అభిప్రాయానికి అయితే అవకాశం ఏర్పడుతుంది. నారా లోకేష్ గారిని మధ్యలో తీసుకురావడం, చంద్రబాబు నాయుడు గారు ఆ సమయంలో అందుబాటులో లేరు అని చెప్పడం, చంద్రబాబు నాయుడు గారి కేసుల గురించి, గతంలో అరెస్టుల గురించి, హైదరాబాద్ లో వాళ్ళు ఎలా వచ్చారన్న దానికి సంబంధించి అంత పూర్తిగా తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి అనుకూల కోణంలోనే చిత్రీకరించే ప్రయత్నం జరిగిందా అన్న అభిప్రాయం ఎవరికైనా కలుగుతుంది ఈ కథనంలోని కొన్ని లైన్స్ చూసిన తర్వాత. న్యూయార్క్ టైమ్స్ లాంటి ఒక వెబ్సైట్ కథనం రాస్తున్నప్పుడు అటు ఇటు 2 వైపుల వాదనలు, లాభ నష్టాలు, మంచి చెడు అన్ని రాస్తాయి. కానీ ఈ కథనంలో ఎక్కడా కూడా అమరావతిలో భూముల వ్యవహారానికి సంబంధించి కానీ, అమరావతి ముంపుకు సంబంధించి కానీ, అమరావతిలో ముంపు నిరోధించడం కోసం ఎక్కడా లేని విధంగా ఈ నగరంలో ప్రత్యేకంగా ఎత్తిపోతల పథకాలు, రిజర్వాయర్లు నిర్మిస్తున్నారని కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇతర ప్రతిపక్షాలు కావచ్చు, అమరావతిలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని ఆరోపణలు చేయడం కావచ్చు, రైతులు కొందరు కోర్టుకు వెళ్లిన విధానం కావచ్చు, వీటి గురించి ఎక్కడా కూడా ప్రస్తావించలేదు. కేవలం పాజిటివ్ కోణంలోనే మొత్తం అమరావతికి పాజిటివ్ గానే ఈ స్టోరీని రాశారు. ఇలా ఎందుకు రాశారు అన్న అనుమానాన్ని కూడా పలువురు వ్యక్తం చేస్తున్నారు.